సేటు బయ్యా సేటు పెళ్ళానికి బయ్యా నంబర్కి ముందు సున్నాలు ఎందుకు వస్తాయి అనే సన్నివేశంలో తనదైన శైలి నటనతో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పావల శ్యామ్ల గారు బహుశా అందరికీ గుర్తుకు వచ్చే ఉంటారు. ఒకప్పుడు కళామ్మ తల్లి ఒడిలో ఎన్నో శిఖరాలు చూసిన ఆవిడ ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడుందో తెలుసా? వింటే మనసారా నవ్వించిన ఆవిడికి ఇంత కష్టం వచ్చిందా అని మీరు సైతం విలవలలాడిపోతారు. అవునండి, అలాంటి ఆవిడ ప్రస్తుతం అనాథ శరణాలయాలకి పరిమితమైపోయారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ప్రస్తుతం మనం పావల శ్యామల గారి దగ్గర అయితే ఉన్నాము. చాలామంది ఆర్టిస్టులు సినిమా జీవితంలో ఎంతో ఉన్నతమైన జీవితాలను అనుభవించి ఈరోజు వారు ఎవరు కూడా దిక్కులేని పరిస్థితి అయితే మాత్రం రావడం జరుగుతుంది. చాలామంది ఆర్టిస్టులు అయితే ఉండడం ఇలా జరుగుతుంది. ఇందులో భాగంగా పావల శ్యామల గారి పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఆమెను ఇప్పుడు పలకరించేవారు కూడా లేకపోయారు. ఇంతవరకు పావల శ్యామల గారు అంటే చాలా వందలాది సినిమాలు చేసి ఎన్నో మంచి 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 నాటకాలు వేసి మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. డేట్స్ కూడా ఖాళీ లేని రోజులు కూడా ఆమె చూశారు. కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొనే స్థాయిలో అయితే మాత్రం ఇప్పుడు ఆవిడ ఉండడం జరుగుతుంది. ఈరోజు ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఇంతకుముందు ఆమె జీవితం ఏ విధంగా ఉందో, ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉందో, ఆమెకి ఎవరైనా సహాయం అందిస్తున్నారా, ఎవరైనా పలకరించేవారు కూడా ఉన్నారా లేరా అని చెప్పనే అంశంలో ఆమెను ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎందుకండి బ్రతికే ఉన్నానండి, అంతకంటే ఇంకేం చెప్తాను. బ్రతికే ఉన్నానంటే నాకు ఇవాళ ఇప్పటిదాకా చాలా ఆస్తి ఉన్నాను, బతుకుతానని. నా కోసం కాదు, నేను అంతా లైఫ్ చూశాను. నాటక రంగంలో నాకు మంచి పేరే ఉంది. పావలా అనే పేరు, పావలా అనే నాటకంలో 300 సార్లు ఉత్తమ నటిగా వచ్చాను, గణేష్ పత్రగా. అందుకని అందరూ పావలా శ్యామల అన్నా కానీ మేము బ్రాహ్మణ్స్ నేతి శ్యామల. నాటక రంగంలోనే ఆ పేరుతోనే పాపులర్ అయ్యాను. ఆ పేరుని బట్టి ఇక్కడ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా అవకాశం ఇచ్చారు. ఎందుకని ఈ స్థాయికి వచ్చేసారు మీరు? ఏమని చెప్తాం, ఎందుకని నమ్ముకున్నా మరి ఇండస్ట్రీ మరి ఎవరో ఆదుకోలేదా? సినిమా ఇండస్ట్రీ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పనిచేశారు సినిమా ఇండస్ట్రీ. 50 సంవత్సరాల పైన అయింది. నేను 50 సంవత్సరాలు చేశారు. అయితే నా జీవితం అంతా రంగస్థలానికే దారిపోసాను. అక్కడే 30 ఏళ్ళు ఉన్నాను. 2500 సార్లు ఉత్తమ నటిగా వచ్చాను. తర్వాత నాకు పేరు బట్టి పచ్చూరి గోపాలకృష్ణ గారు వాళ్ళు సుమంత్ అక్షరాజు గారికి పరిచయం చేశారు. ఫస్ట్ మనసంతా నువ్వే చేశాను. అంతకుముందు వైజాగ్లో సినిమా తీశారు, బాబాయ్ అబ్బాయి. ఫస్ట్ జంజాల గారు, అక్కడ షూటింగ్లో బాలకృష్ణ గారితో చేశాను. మంచి క్యారెక్టర్ తెలుసు సినిమా వాళ్ళకి. కానీ నాకు నాటకాల్లో బాగా బిజీగా ఉండేదాన్ని. నేను సినిమా వీళ్ళకి రావాలని అనుకోలేదు. తర్వాత నాటకాలు తగ్గిపోయి ఎక్కడైతే టీవీసీలో సీరియల్స్ అవి చేయించడమ్మా నా 2-3 పరిచయం స్నేహితులు అడిగితే వచ్చానమాట. అందరూ ఆ రంగస్థలంలో నేను సంపాదించుకున్న పేరుని బట్టి నాకు సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. అయితే నేను పెద్ద అందంగా లేనప్పటికే 50 వయసు అయిపోయింది. జీవితం అంతా రంగస్థలానికే గడిపాను. సరే, డైరెక్టర్లు అందరూ చాలా అభిమానించి క్యారెక్టర్స్ ఇచ్చారు, గౌరవంగానే చూశారు. నేను చేసిన అన్ని సినిమాలు మనసంతా నువ్వే. తర్వాత అది చూసి చిరంజీవి గారు సినిమాలు ఇంద్ర, ఠాకూర్. మీది ఎక్కువ నాగార్జున గారి సినిమా ఉంటుంది కదా? నాగార్జున గారి సినిమా ఇక్కడ ఆయన కాంబినేషన్ నేను చేయలేదండి. నేను బాయ్ మీ డైలాగ్ కూడా ఉంటుంది కదా? నాగార్జున గారిది కాదు, పూరి జగన్నాథ్ గారిది. గోలీమార్లో ఇప్పుడు అది ఆ డైలాగ్ అందరు సెల్లులో పెట్టుకున్నారు. బాగా పాపులర్ అయింది. పూరి జగన్నాథ్ గారి గొప్పతనం. ఆయన అసలు డైలాగ్ కూడా ఒకసారి చూసుకొని చెప్పండి అమ్మ, ఇంకేంటి మీరు సీరియల్ కళతా పట్టడం అని అంత చెప్పించారు. అది బాగా పాపులర్ అయింది. అందరూ సెల్లులో పెట్టుకొని చేస్తారు.
అలాగా అదనే కాదు, ఖడ్గంలో ఏం కోటి బాగున్నావా అని అంటది రవితేజ కంపెనీ. ఖడ్గం సినిమా బాగా కూడా మంచి డైలాగ్స్. అవును. వర్షంలో ప్రభాస్తో చేశాను, అది కూడా బాగా హిట్. మనసంతా నువ్వే, ఈ ఠాకూర్ కూడా బాగా హిట్ అయింది. ఆ క్యారెక్టర్ ఓల్డ్ క్యారెక్టర్ 7 దగ్గర చిరంజీవి గారి కాంబినేషన్. అవును. అమ్మాయి అదే డబ్బులు ఇస్తారు పిల్లలు కదా అంటే అన్నీ హిట్టే. ఇంకా మురారి మహేష్ బాబుతో చేశాను మురారి సినిమా, అది కూడా బాగా హిట్ అయింది. మురారి కూడా జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ అది మరిని అదేంటది బ్రహ్మానందం గారి దగ్గర, ఆంధ్రబాలలో జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశాను. అల్లరాముడు అందరి హీరోలతో 2 సినిమాలు చేశాను. మహేష్ బాబుతో చేశాను, ఆంధ్రబాలలో చేశాను. అంటే నేను వాళ్ళ కాంబినేషన్లో పెద్ద క్యారెక్టర్లు చేయలేదు, కానీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అన్ని హిట్ సినిమాలే, నేనున్న సినిమాలు. అది నాకు గర్వం. అంటే నా క్యారెక్టర్ చిన్న బిట్ అయినా నేను వేసిన సినిమాలు అన్నీ హిట్ అయినాయి. నేను వేసాను కదా హిట్ సినిమాలో నేను ఉన్నానని. ఇది మనం కానీ పేర్లే, ఆ చిన్న సీన్ అయినా కూడా అందరు ఇప్పుడు గోళీమాటలో ఏం బాయి బాయి అని వస్తాడు. ఎవరికి బాయి? మా సేటుకు బాయివా? మా సేటు పెళ్ళడానికి బాయివా? నేను సినిమాలో వస్తాను చూడ, ఏ సీరియల్లో వస్తావా, టీవీలో వస్తావా, ఏ సీరియల్ ఏంటి 10 కోట్ల సరిపోయింది, నాకు జీతం ఇవ్వడు, నీకేమి ఇస్తాడు, ఏదో డైలాగ్ సరిగ్గా గుర్తులేదు, అది బాగా పాపులర్. అలాగా అన్ని సినిమాల్లో డైలాగ్, అన్ని సినిమాలు హిట్ అయినవే. ఖడ్గం, మురారి, ప్రభాస్ సినిమాలు. ప్రభాస్తో ఒక సినిమా 2-3 సినిమాలు చేశాను. ఇన్ని సినిమాలు చేసి అందరి చేత నేను అదే అంటాను, బ్రతకటానికి వేషాలు ఇచ్చారు కానీ, అంటే అన్నీ 10 రోజులు 5 రోజులు 2-3 సీన్లు అందరూ కట్ అయిపోతాయిగా కొన్ని. మిగిలిన 2 సీన్లు అయినా బాగా హిట్ అయినాయి. ఆ సీన్లు అందరూ ఆర్టిస్ట్గా గౌరవించారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ. బతకటానికి అవకాశం ఇచ్చారు కానీ బాగుపడటానికి అవకాశం లేదు ఎవరు. అంటే 2-3 సీన్లు వేషమే కదా మనకి. అందుట్లో నేనే పెద్ద అందగత్తిని కాదు. ఎవరైనా బ్రాహ్మణ్స్ మేము. నాకు రంగస్థలం నుంచి వచ్చాను, డిమాండ్ చేయటం నాకు అసలు తెలియదు. అంటే నా సినిమా హిట్ అవుతున్నాయి కదా అని 10 రోజులు 5 రోజులు ఒక్క టేక్లోనే ఓకే చేసేదాన్ని. గోళీమార్లు ఆయన అన్నారు, అయ్యో ఈ రోజంతా పడుతున్నాను భోజనాలు అక్కడికి తెమ్మన్నాను, ఇదేంటి 6 గంటల్లోనే పెట్టి చెప్పేసి ఒక్కటే టేక్లో తీస్తారు. ఇంకా 2-3 సీన్లు ఉన్నాయి, చచ్చిపోవటం, సీట్ని చంపేయటం, అవన్నీ కూడా 1 గంటలో అయిపోయినాయి. ఇదేంటి భోజనాలు వేరే చోట చెప్పారు అక్కడికి రమ్మని, ఇదంతా మధ్యాహ్నం దాకా పడుతుంది సీన్ అని. ఇక 1 గంటలో అయిపోయింది మొత్తం నా క్యారెక్టర్ అంతా. ఇదేంటి ఇవి ఇలా చేశారు, భోజనాలు అక్కడికి తెమ్మన్నా, సరే పోరా ఫోన్ చేసి చావద్దు అంటే వాళ్ళు రోజంతా పడుతున్న సీన్ కూడా 1 గంటలో అయిపోయేది. అంటే ఒక టేక్లోనే చేసేస్తారు ఇవిడ అనిపించుకున్నాను. మరి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా రావడం కానీ ఏవో అదే ఇప్పుడు పరిచయాలు ఉన్నాయమ్మా? ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయా? పరిచయాలు అంటే అందరూ మరి చేసిన 10 రోజులు 5 రోజులు అన్ని చేసిన అందరితో. నేను కొంచెం నాటక రంగం నుంచి వచ్చాను కదండి, అప్పుడు వాళ్ళు తక్కువ. నేను రిజర్వ్డ్గా అంటే పలకరించే వాళ్ళు అందరూ అక్కడ అట్లా షూటింగ్ అప్పుడు అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. చిరంజీవి గారు కూడా రామ్మ ఇంటికి రా, బాలకృష్ణ గారు అయితే ఇంటికి రామ్మ, ఇక్కడేంటి ఫోటో ఏదో ఫోటో తీయించుకున్నాను మా అమ్మాయి అంటే, ఇదేంటమ్మా ఇంటికి రండి, మీరు కూడా ఇక్కడ తీసుకోవటం ఏంటి, ఇంటికి రండి అనేవారు. సుందరి సుందరి ఆ పేరు అందులో బాబా ఆ పేరుతోనే పిలిచేవారు. అందరూ బాగానే పలకరించారు. మరి ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి ఎవరైనా మాట్లాడారా? ఎవరు అసలు తెలియనట్టే. నేను డిమాండ్ చేసేదాన్ని కాదు, అంటే డబ్బు సంపాదించడానికి వచ్చిన వాళ్ళైతే ఎట్లా అడగాలి అందరూ. నేను నాటక రంగం నుంచి వచ్చాను, వాళ్ళు ఇచ్చే అభిమానం. నేను అసలు అక్కడ భోజనం చేయలేక ఇంటి దగ్గర నుంచి నాకు సినిమా వాళ్ళ అభిమానంగా చాలామంది, రవిదేవా గారు అయితే నువ్వు వస్తానంటే వద్దంటావా, హిట్ అయింది సమంత రాజు గారు. ఆయన అయితే
నేను అక్కడ నాన్ వెజ్ పెడతారు, పెద్ద పెద్ద బ్యానర్లు అయితే మంచి భోజనం పెడతారు. నేను అన్నిట్లో మసాలా నాన్ వెజ్ తిన్నాం కదా, ఇంటి దగ్గర ఏం చేసేదాన్ని, గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి, ఆవకాయ అంతా ఇంగు వేసి చేసుకొని పట్టుకెళ్ళి నేను అందరికీ టేబుల్ వేసిన నేను తిని కొంచెం డైరెక్టర్ గారికి, హీరోకి, వాళ్ళకి కొంచెం కప్పులో వేసి ఇచ్చేదాన్ని, పొడి, పల్లీల పొడి. అది తిన్నవాళ్ళని ఒకసారి స్వామి గారు, కెమెరామెన్ గారు అయితే పోరాత్రికి ఆవిడ అమ్మగారు ఇచ్చారు ఇమ్మన్నాను అన్నాను. మరో రోజున లక్ష్మీవారం ఆయన ఏం మాంసం ముట్టుకోరట. అప్పుడు నేను ఇచ్చినారే ఆవిడేదో నేను ఇస్తాను పట్టాని, అవి తినేసి భోజనం చేసి నేనుంటే నా దగ్గర ఏమ్మా ఏ ఊరి మీది, అమరావతి అండి అంటే, అమ్మ అందుకే ఆ పచ్చళ్ళు ఆవకాయ నాకు చాలామంది పంపిస్తారు ఆవకాయ, ఇది నువ్వు ఇచ్చిన ఆవకాయ పచ్చడి గోంగూర పచ్చడిలాగా నేను ఎక్కడ చూడలేదమ్మా, నేను నాన్ వెజ్ కూడా తినేవాడిని కానీ పక్కన నెట్టేసి మేము పచ్చడితోనే అన్నం అంతా తిన్నానని చెప్పేవాడు. రమాప్రభ గారు, తెలంగాణ శకుంతల గారు, నేను కొన్ని సినిమాల్లో కాంబినేషన్ చేశాను. వాళ్ళంతా తిట్టేవాళ్ళు, నీకు బుద్ధి లేదా, అరే అమ్మకి రేపు కారు లేట్గా, అమ్మ రేపు ఏం పచ్చడి తెస్తారు, కంది పచ్చడి బాగా చేస్తారు తీసుకురండి, పొద్దున్న 6 గంటలకు కారు పంపిస్తున్నారు, నేను ఎట్లా చేసుకొస్తాను, ఎవరే అమ్మ సీను 8 గంటలకు వచ్చేలా చేయి, అమ్మ మంచి పచ్చడి తీస్తారు రేపు అని చెప్పి ఇట్లా నవ్వుతూ అనేవాళ్ళు అనమాట. ఈ పచ్చడి మూలంగా నాకు అందరూ చాలా ఫ్యాన్స్గా అభిమానంగా మారిపోయారు. ఈమె కడుపుండా ఆయన నాజర్ గారు అయితే, అమ్మ అప్పుడు మా ఆవిడ వస్తుంది, ప్లేట్కి వెళ్తున్నాను నేను మధ్యాహ్నం, కొంచెం పొడి ఏదో ఇస్తారు కదా అది పొట్లం కట్టి ఇవ్వరా మా ఆవిడకి ఇస్తాను కొంచెం అని అడిగారు నన్ను ఒకసారి. నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళు మంచి మంచి భోజనం చేస్తారు, పేరున్న ఆర్టిస్టులు కదా, మనం చేసిన ఇంగు వేసి నేను చేసినాను కానీ చాలా సంతోషం అనిపించేది నాకు. ₹1,00,000 ఇచ్చినట్టుగా వాళ్ళు అట్లా అంటేనే అదే నాకు చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంతగా రమాప్రభ గారు తిట్టేవారు నన్ను. ఒకసారి ఇద్దరం ఊరికి ఎందుకు పిచ్చిముండలాగా అన్నీ చేసుకొని వస్తా కష్టపడి, వీళ్ళ తర్వాత నీకేదైనా కష్టం వస్తే నీ మొహం కూడా ఎవరు చూడరు, బుద్ధి లేదా డబ్బు అంత ఖర్చు పెడతాను నోరు మూసుకోక అని తిట్టేవాళ్ళు. అప్పుడు కోపం వచ్చేది నాకు. గోంగూర పచ్చడి ఒక ₹20 చేసి అందరికి వేస్ట్ 10 మంది, అబ్బా ఎంత బాగా చేసావమ్మా కడుపుని ఇంత అన్నం తిన్నామంటే నాకు ₹1,00,000 ఇచ్చినంత సంతోషం, ఆనందం వేసేది. ఆ ₹20 పచ్చడి మిగిలి చేసుకుని చెప్ప ₹20 ఖర్చు పడుకుని ఎన్ని బిల్డింగ్లు కట్టుకుంటాము. ఒకళ్ళు సంతోషంగా అన్నం తిన్నాం కడుపుండా అనేదానికి ఆనందానికి ఆత్మతృప్తి అది. అదే మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే వాళ్ళు ఆనందిస్తే వచ్చే ఆనందం మనం ఖర్చు పెట్టుకుంటే రాదండి, ఆత్మానందం అని ఉంటుంది. అందుట్లో ఆర్టిస్టులు అల్ప సంతోషులు. అమ్మ ఎంత బాగా చేసావమ్మా అంటే ఎంత సంతోషిస్తారు ఆడవాళ్ళు, క్యారెక్టర్ కూడా ఎంత బాగా చేసావమ్మా అంటే కూడా ఆనందిస్తారు. ఈ ఆనందం తెలిసిన, ఆత్మానందం తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా అనుకోరు, డబ్బులు అయిపోతాయి. నేను అలాగే అనుకొని చేశాను. ఇంక నాకు ఎక్కడ మిగులుతాయి డబ్బులు. చాలామంది ఆర్టిస్టులు అక్కడ మంచి భోజనం ఉండే క్యారేజీలో పెట్టుకొని టిఫిన్లు, స్వీట్లు అన్నీ పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు, మళ్ళీ రాత్రికి వండుకో. నేను ఇంటి దగ్గర తెల్లారుజాము లేచి ఇవన్నీ చేసుకుని వచ్చాను. ఇంకా మా దగ్గర డబ్బులు ఏమి మిగులుతాయి చెప్పండి, సంపాదించి. నేనే అందగెత్తిని కాదు, నాటకాలు ఎంతవరకు ఆస్తి పోయింది మీది, సంపాదన ఎంతవరకు పోయింది అంటున్నా మీరు సంపాదించుకున్నారు? అది ఏం అంత పెద్ద ఏం పోలేదు. నాకు ఎక్కువ డిమాండ్ చేయటం తెలిసేది కాదు. అన్నిటికంటే ఇందిరా సినిమాలో చిరంజీవి గారు కూడా పిల్లలేదమ్మా నిన్న, పిల్లలేదంటే చాలా బాధపడ్డారు ఆయన. ఆయనతో చెప్పినా నాకు ఇప్పించేవారని ఇప్పుడు అనుకుంటా, అప్పుడు తెలియలే నాకు ఆయనకి చెప్పాలని. 80 రోజులు మైసూర్లో ఉన్నాం. ఫ్లైట్ క్లైమాక్స్ తీసేటప్పుడు 10,000 ఇచ్చారండి నాకు. మరి మేనేజర్ ఎంత కొట్టేశారో ఏమో నాకు తెలియదు అడ్వాన్స్. తర్వాత మరి 15 రోజులు అక్కడ ఉన్నాయి, ఏమి ఇవ్వలే నాకు. తర్వాత అడిగితే 5,000 ఎంతో ఇచ్చారు. 10 నెల రోజులు ఉండే అందరూ 5 లక్షలు 6 లక్షలు ఇట్లా పేర్లు చెప్తే బాగోదు, ఇప్పుడు తెలియదు అంటారు. మరి మేనేజర్లు మాయ చేశారా ఏం చేశారా, 40,000 ఇస్తామని 10,000 ఇచ్చేసి మళ్ళీ ఇచ్చేవాళ్ళు కాదు. నాకు వెళ్ళి అడిగితే ఒక 2-3 అన్నారు, మళ్ళీ మీరు అడిగారంటే మీకు మళ్ళీ పిలవరు వేషానికి, జనరల్ సార్ ఇంకెవరు పిలవరు అనేవాళ్ళు. ఇలాగ ఒక డేట్లు క్లాస్ వచ్చి మంచి వేషాలు పోయినాయి. నాకు భయం వేసేది అడగటానికి, మళ్ళీ పిలవరేమో అని, బ్యాడ్ నేమ్ వస్తుంది మీకు, ఎవరు పిలవరు అని భయపెట్టారు ఒకళ్ళిద్దరు. అలాగా
నేను అడిగేదాన్ని కాదు, మళ్ళీ బాధపడ్డా, అప్పులు చేసుకుని తినేవాళ్ళ ఇంట్లో. వెళ్ళి ఏమండి నాకు ఆ పిక్చర్లో ఇవ్వలేదు, క్యారెట్ ఇమ్మని అడిగేదాన్ని. నేనేం సినిమాలో అవార్డులు సంపాదించుకున్నాను కానీ అపార్ట్మెంట్లు ఏం సంపాదించుకోలేదు నాయన. నేను నా ప్రైజులను అమ్ముకొని 70,000 వచ్చింది వైజాగ్లో. నా ప్రైజులను అమ్మేస్తే అవి పట్టుకొని వచ్చాను. అట్లా చుట్టాలు మరి ఎవరు లేదండి. మేము బ్రాహ్మణ్స్ ఉంటాను. మా నాన్నగారు ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు, మాకు పెద్దగా చదువులు ఏం చెప్పించలేదు. ఇంకా పాప వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. ఆయన మామూలు డాక్టర్, ఐ స్పెషలిస్ట్ డాక్టరు. బయటికి రావటం తప్ప ఇది నాటకాలు ఏంటో సినిమాలు ఏంటో ఏం తెలియదు. ఆ సినిమాలకు అనుకోకుండా నాటకాల్లోకి వచ్చాను. చిన్నప్పుడు కథల విరాసదాన్ని, అలా నాటకాల్లోకి వచ్చాను. నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చాను. దేవుడి విధానం, అందం లేకపోయినా ఆస్తి లేకపోయినా భగవంతుడు ఎంతోమంది అందమైన వాళ్ళు, ఎంతో డబ్బున్న వాళ్ళందరూ ఆర్టిస్టులు అయ్యారా? నేను ఏ భగవంతుడు అట్లా రాస్తేనే అవుతారని నేను అనుకుంటాను. అందరూ ఆర్టిస్టులు కాలేదు. ఆర్టిస్టులు ఎంతోమంది పేరు లేని వాళ్ళు, చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా పైకి రాని వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ అదృష్టం అంతే. ఎలాగో వచ్చాను ఆర్టిస్ట్గా. మీకు ఒంట్లో బాగాలేదన్నారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? మీకు ఏమైందంటే పాపకి టీబీ వచ్చి 2 నెలలు బాధపడింది, 2 ఏళ్ళు. అప్పుడు చిరంజీవి గారికి తెలిసి వాళ్ళ అమ్మాయి చేత 2 లక్షలు పంపించారు. ఆ ట్రీట్మెంట్ ఇప్పించాను. సినిమాలు చేయటానికి అవ్వలేదు. అప్పుడు నాకు లాస్ట్లో 2,000 3,000 ఇచ్చేవాళ్ళు. లాస్ట్ సినిమా ఇది మత్తు వదలరా, కీరవాణి గారి అబ్బాయి చేశారు. ఆ సినిమా బాగా హిట్ అయింది, చాలా లాభం వచ్చిందని కూడా విన్నాను. నా గురించి ఆ సినిమా వాళ్ళు మాత్రం మీరే చేయాలమ్మా క్యారెక్టర్, నాకు ఒంట్లో బాగాలేదండి చేయలేను అన్నా కానీ ఒకసారి 10 సార్లు అడిగి 4 నెలలు అలా 10 రోజులు పోయాక మళ్ళీ అడగటం, నేను చేయనంటాం. మళ్ళీ 10 రోజులకు మళ్ళీ మీరు ఇట్లా బలవంతంగా చేయించారు నా చేత. రోజు 15,000 చొప్పున ఇచ్చారు. అదే ఇంకా అందరూ ఇస్తారు. పూజ గారు అయితే 1 గంటకు కూడా 10,000 ఇవ్వ ఆవిడకి. అప్పుడంతా 5,000 6,000 ఇచ్చేవాళ్ళు నాకు. సరే కొంచెం ఇంత మంచి సినిమాలు, హిట్ సినిమాలు చేసినా కూడా రెమ్యునరేషన్ మాత్రం లాస్ట్న అప్పుడే పెంచుతున్నారు అన్నమాట. రోజు 10,000 20,000 అలాగ ఇస్తున్నారు. 15,000 20,000 వచ్చేటప్పటికీ అమ్మాయికి టీబీ వచ్చి వదిలేసి వెళ్ళలేక 2 3 మంచి ఆఫర్స్ వచ్చినా వదిలేసా. మంచి సినిమాలే తీసుకెళ్ళటానికి లేదు, వదిలేసేది. అప్పుడు ఉన్నట్టుండి రెమ్యునరేషన్ పెరిగింది కదా, ఇంకా కొంచెం బాగుంటానేమో అనుకునేటప్పటికే అమ్మాయి ఆపరేషన్కి 6 లక్షలు కావాలన్నారు. భయం వేసి అప్పుడే చిరంజీవి గారికి కాలు పడిపోకముందే తెలిసి 2 లక్షలు పంపించారు. నేను మాలా మెంబర్ని కాదని తెలిసి ఆయనే ₹1,00,000 కట్టి మెంబర్షిప్ చేర్పించారు. సరే అమ్మాయి తగ్గింది, ఫిజియోథెరపీ చేస్తే లేచి నడుస్తుంది అనుకుని రోజుకు ₹1,000 ఇచ్చి చేయిస్తున్నాను. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాను. మోకాళ్ళ నొప్పులు కానీ డాక్టర్ చెప్పినట్టుగా అల్ట్రా సెట్ వాడాను. పడిపోతే హాస్పిటల్లోకి తీసుకెళ్తే హార్ట్లో హోల్స్ ఉన్నాయి 3. ఆ పెయిన్ కిల్లర్ వేసుకుంటాను. కాళ్ళు 2 పడిపోయినాయి, కాళ్ళు రాత్రులు. కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నీ ఒకసారి సడన్గా వచ్చినాయి. అది చూసి మా అమ్మాయి భయపడిపోయి దాని కాళ్ళు వాకలు పట్టుకుని నడిచే అమ్మాయి కాస్త పడిపోయి అమ్మాయి 2 కాళ్ళు కదలకుండా అయిపోయింది. అది సడన్గా వచ్చింది. ఇంక నుంచి బాగా సంపాదిస్తాను, రోజు 15,000 ఇస్తున్నారు కదా. ఇంకో పిక్చర్ 2 3 పిక్చర్లు అడిగారు అప్పుడే, రోజు 15,000 ఇస్తామని. అంత రెమ్యునరేషన్ నాకు అంతకుముందు ఎవరు ఇవ్వలేదు. పెద్ద సినిమాలు 20 రోజులు 15 రోజులు కూడా చేశారు. ఒక్కొక్క సినిమా సుమంత్ సాద్ గారి సినిమాలని 15 రోజులు 20 రోజులు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు. అంతకే సంతోషించేదాన్ని నేను. సడన్గా నాకు ఇలాగ వచ్చేటప్పటికే ఆ సినిమాలు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా నేను బతకనేమో, ఈ ఆడపిల్ల కాళ్ళు లేవు, చచ్చిపోతానేమో అని భయంతో నాకు అసలు చాలా, అంటే ఎవరు లేరు. నేను సినిమా యాక్టర్ని అవుతాను, మా వాళ్ళందరూ వెళ్ళేసారు. మా బ్రాహ్మణ్స్లో నాటకాలు వేసిన సినిమాలు వేసిన చెడిపోయినట్టే లెక్క అనమాట. ఏ స్త్రీ అయినా ఇంత టాలెంటే ఉంది కానీ నాకు అందం లేదు. ఒక స్త్రీ పైకి రావాలంటే ఏ రంగంలో అయినా సరే అండి, రచయితలు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి,
ఈ 50 ఏళ్ళ అనుభవంతో ఎంతోమందిని చూశాను నేను. రకరకాల ఫేస్ రీడింగ్ వచ్చిన చాలామందిని చూశాను. ఏ స్త్రీ అయినా పైకి రానివ్వరు, ఒంటరిగా స్త్రీని అసలు రానివ్వరు. రావాలంటే అందంగా ఉండాలి. అందంగా ఉంటే ఏ డైరెక్టర్, ఏ హీరో, ఏ ప్రొడ్యూసర్ ప్రేమిస్తారు, పైకి తీసుకొస్తారు. ఆడదానికి అందం ఉండాలి, అండదండలు ఉండాలి, ఆస్తిపస్తులు ఉండాలి. ఏమీ లేని వాళ్ళు ఎవరికి కావాలండి? నన్ను ఎవరైనా లైక్ చేసినా నేను ఎందుకు పనికిరాను కదా. ఒక పిల్లతో నల్లగా 4 అడుగులు ఉంటాను. ఎవరు గౌరవిస్తారు? ఏదో టాలెంట్ ఇచ్చారు కాబట్టి దేవుడు ఆర్టిస్ట్గా గౌరవించారు. కానీ మిగతా ఆర్థికంగా నన్ను ఎవరూ ఆదుకోలేదు. అందరూ మోసం చేశారు. తర్వాత కూడా చాలా మోసం చేశారు. ఇంకా నేనేం సంపాదించగలుగుతా? ఏ రకంగా? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తా? ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలని ఇప్పటిదాకా అనుకున్నాను. నాకు మీడియా అంటే చాలా గౌరవం. అప్పుడు షూటింగ్ దగ్గర మురళి గారు అని ఒక జర్నలిస్ట్ గారు ఉన్నారు. చాలా అభిమానంగా పలకరించేవారు. రంగస్థలం నుంచి వచ్చాను. నేను అనుకున్న కొంతమంది మామూలు పాత షర్ట్లు వేసుకుని వస్తే నేను అనుకున్నా ఇంకొంచెం నాకు 2-3 సినిమాలు వస్తాయి. జర్నలిస్టులు అందరినీ పిలిచి బట్టలు పెట్టాలి, మంచి షర్ట్లు రోజు వేసుకుని తిరుగుతారు కదా. నేను అదొక చిన్న కోరిక మనసులో అనుకున్నాను. తర్వాత నాకు పెద్దగా ఆఫర్స్ రాకపోవటాన్ని చేయలేదు. నాకు కొంచెం ఆశ ఉంది. అందుకని ఆ మురళి గారి నెంబర్ ఇన్నేళ్ళ నుంచి గుర్తుపెట్టుకొని ఆయనకు ఫోన్ చేశాను. ఆయనేమో అశోక్ రావు గారికి ఫోన్ చేశాను. నాకేమైందంటే ఆర్టిస్ట్తో ఏ ఆర్టిస్ట్, నా కో ఆర్టిస్టులు అందరూ చాలా ఇదిగా నా పేరు ఉంది. నాకు డబ్బు సంపాదించలేదు కానీ పేరు సంపాదించుకున్నాను. చాలామంది చాలా రకాలుగా ఇది చేశారు రండి. అవన్నీ వేస్ట్ ఇప్పుడు చెప్పుకోవటం. కానీ ఏదైనా మంచిగా ఉంటే చెప్పుకోవాలి. ఎవరైనా మనల్ని ఆదరిస్తే చెప్పుకోవచ్చు ధైర్యంగా. అవమానించింది చెప్పుకునే పరిస్థితుల్లో లేను నేను. ఇప్పుడు చిరంజీవి గారు తెలిసిందా? చిరంజీవి గారు ఎవ్వరికి తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారో తెలవలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి గబ్బర్ సింగ్ అప్పుడు క్యారెక్టర్ ఏదైనా ఇమ్మని అడుగుదాం, వాళ్ళకి రికమెండ్ చేసి ఎక్కువ ఇస్తారన్న ఉద్దేశంతో ఒకసారి షూటింగ్ అవుతున్న ప్లేస్ తెలిసి వెళ్ళా. ఎవరు వెళ్ళనివ్వలే. బండగా నేస్తి గబ్బర్ సింగ్ సినిమా ఆయనతో సుస్వాగతం చేశా వైజాగ్లో. ఆయన నిజంగా మంచి అప్పటికే నాకు రంగస్థలంలో చాలా సన్మానాలు జరిగిన, చాలా ప్రైజులు ఉన్నాయి. అవన్నీ చెప్పారు ఆయనకి. మంచి ఆర్టిస్ట్ ఆవిడ, పేరుంది. ఆయన మొదటి సినిమా అనుకుంటా సుస్వాగతం చాలా హిట్ అయింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ అంటే నేను వెళ్ళి ఏదన్నా క్యారెక్టర్ ఇప్పించండి అని అడుగుదామని వెళ్ళాను. ఆయన అక్కడ ఉన్నారని తెలిసి వణికిపోతున్నాను. ఇలాగ అమ్మాయికి బాగా నాకు బాగా వెళ్ళిన్నాను. వీలేదు, ఆయన సాంగ్లో ఉన్నారు, సీరియస్గా ఉన్నారు, వెళ్ళటానికి లేదన్నారు. వెళ్ళని బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు మాట సరేనా ఉన్నాను. నిలబడి కూర్చోమని కుర్చీ కూడా ఇలా. బండగణేష్ గారి సినిమా అది. ఆయన తెలుసండి. ఆయన కూడా నాతో 2-3 సీరియల్ చేశారు బండగణేష్ గారు. అసలు లోపలికి పోనీ వీళ్ళు ఆయన కోపడతారు వెళ్ళటానికి. చాలా బాధ వేసింది. అందరికీ తెలుసు ఆయన సినిమాలు చేశాను. ఆయనతో మాట్లాడితే కోపం వస్తుంది. సరే అని నిల్చున్నా మొండిగా. నిల్చొని ఆయన బయటకు వచ్చి గమని జీబీ ఎక్కి జీబీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏమని చెప్పదలుచుకుంటే ఇప్పుడు చెప్పండి. మన వీడియో ద్వారా వాళ్ళందరితో మాట్లాడదాం. అయితే ఉండండి, చెప్పండి, చెప్తా. ఇప్పుడు నాకు ఏమైనా ఇదేంటి ఇంతసేపు కష్టపడి నిలబడితే ఇలా వెళ్ళిపోతున్నారని గబగబా జీబుకి అడ్డంగా వెళ్ళాను నేను. ఆయన ఎందుకో మామూలుగా వాళ్ళతో ఎవరితో మాట్లాడుతూ ఇలా తిరిగి నన్ను చూశారు. నన్ను చూడగానే ఆయన తక్కనరే జీ పాపం అని గమ్మని గెంటారు. దూకారు జీబులో నుంచి. దూకి గబగబా పరిగెట్టుకుంటున్న నా దగ్గరకు సేమ్ ఇలా వచ్చారేంటి అన్నారు. సార్ ఒంట్లో బాగాలేదండి, ఏదన్నా సినిమాలు క్యారెక్టర్ ఇప్పిస్తారేమో అని అడుగుదామని వచ్చాను. ఏంటట్ట ఉన్నారు, మీ క్యారెక్టర్ సంగతి తర్వాత చూద్దాం. అరే శ్రీనివాస్ అని మేనేజర్ పిలిచి అమ్మకి ఒక 20,000 ముందు ఇచ్చి కారు ఇచ్చి పంపించేసి రేపు పొద్దున 10 ఏళ్ళ లోపల 80,000 బ్యాంకులో వేసాయి అని చెప్పి అమ్మ ముందు మీరు హెల్త్ బాగా చేసుకోండి, సినిమా సంగతి తర్వాత చూద్దాం అనేసి మేనేజర్ని పిలిచి చెప్పి వెళ్ళారు.
అప్పుడు ఆ రోజు వణిగిపోతున్నాను, నిలబడే ఓపిక లేక. అప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఎప్పుడో సుస్వాగతం 5-6 ఏళ్ళు అవుతున్నప్పటికే అది గుర్తుపెట్టుకొని అంత ఫేస్లో ఎంత ఆత్ర. మా అమ్మాయి కూడా ఏడ్చింది, చూసి నిల్చొని ఉన్నామండి, ఆయన్ని చూసి ఏడ్చింది. అమ్మాయిని భుజం మీద చేసి దగ్గర తీసుకొని ఊరుకోమ్మా ఊరుకో ఏడకు నేను ఉన్నా కదా అని ధైర్యం చెప్పి ఇస్తే ఆయన గుర్తుపట్టినా ఉండమ్మా అనేసి, అదే ఆవిడకి కొంచెం డబ్బులు ఇచ్చి పంపించని చెప్పేసి పోతుంది కదా. గబక్కన జీవులోంచి గెంటి పరిగెట్టుకుని వచ్చి చూడాల్సిన అవసరం లేదు కదా అని నేను అప్పుడు ఆయన చాలా గొప్ప మా వాడు అవుతారు, గొప్ప మనసు ఉంది అని చెప్పి చాలా. అసలు ఆయన ఇచ్చిన ₹1,00,000 కాదు, అసలు నాకు ₹1,00,00,000 కాదు. నేను చాలా ఆయన గొప్ప మనసుకి దానికే పరవశించిపోయాను నేను. చాలా సంతోషం వేసింది. ఒక అతను వచ్చమ్మా మీరు చాలా అదృష్టం ఉంటారు, ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఏదో గొడవలో కొంచెం మా ప్రాబ్లంలో ఉన్నారు. రేణు దేశాయ్ గారు విడిపోయారు, ఎంత బాగోదులేని ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, మీకు ₹1,00,000 ఇచ్చారంటే మీరు చాలా అదృష్టవంతులు. ఆయన కనుక బాగుండి ఇంకా ఎక్కువ సాయం చేసేవారు. అప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా చోట్ల చెప్పాను కూడా ఇదే మాట ఇంటర్వ్యూలో. ఆయన కనుక తెలిస్తే ఇంత ఇదిలో ఉన్నా, నేనే ఇంత దీన స్థితిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే, ఆయన ఎంత బిజీగా ఉన్నా ఎట్లయినా సరే అమ్మ నేనున్నాను మీకు అనేసి పరిగెట్టుకుని వచ్చి నన్ను తప్పకుండా ఇచ్చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. అనవసరంగా రాజకీయాలు దిగొక భాగం. అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు, ఉండరు, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఈ రాజకీయాల్లో మారి ఇప్పుడు ఎట్లా ఉన్నారో మనసు మారదని అనుకుంటున్నాను నేను. మారిపోయినా మారిపోతారు, చెప్పలేము మరి. ఇప్పుడు ఇదివరకు మాత్రం ఎవరైనా చాలా వ్యక్తిత్వం మామూలు మనిషి కాదు. చిరంజీవి గారిని దాటేసిపోయేవారు ఆయన. అసలు రాజకీయాల్లోకి వెళ్ళకుండా సినిమాల్లో ఉంటే అని నేను అనుకుంటా. పద్మవిభూషణ్ చిరంజీవి గారికి వచ్చింది. నిజంగా చాలా రోజులకి అర్హత ఉన్న వాళ్ళకి ఆయనకి అలాంటి అవార్డు చాలా తేలిక, చాలా తక్కువ. అలా అవార్డు కాదు, భారతరత్న కాదు, ఎన్ని అవార్డులు ఇచ్చినా కొత్తగా ఇంకో అవార్డు సృష్టించి ఇచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది నాకు. చిరంజీవి గారు అంటే అంత అభిమానం ఆయనకంటే. పవన్ కళ్యాణ్ గారు కనుక రాజకీయాల్లోకి వెళ్ళకుండా సినిమాల మీద ఇంట్రెస్ట్ పెడితే చిరంజీవి గారు దాటేసి ముందుకు వెళ్ళిపోయి ఆయనకే పద్మవిభూషణం భారతరత్న అన్ని ఇచ్చేవాళ్ళు అనుకుంటా నేను. అంత గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారు. నా మనసులో నేను ఎవరిని చూడలే. 50 ఏళ్ళుగా ఆర్టిస్ట్గా బతికాను. నేను ఎవరిలో ఆయనకున్న గొప్పతనం మరి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు దిగారో, మనస్తత్వం ఏమైపోయిందో ఆయనకి ఎవరిని చెప్పడానికి సాహసించరు. నేను ఇట్లాంటి దీన స్థితిలో ఆత్మహత్య తప్ప ఇంకోటి లేక అమ్మాయి నేను ఇట్లా ఉన్నాను అంటే ఆయన భరించరు అని నేను అనుకుంటున్నా. ఇప్పటికి కూడా నాకు నమ్మకమే, ఆయన మారడు. ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని రాజకీయాల్లో దిగినా ఆయనే కనుక మారితే ఇంకా వేస్ట్. ఆయన అంటే నన్ను ఆ గురించి కాదు, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది, చాలా మంచి మనసు, చాలా డెలికేట్ మనసు. ఆయన ఎవరి కష్టంలో తట్టుకోలేదు, చూడలేదు అప్పట్లో. మరి ఇప్పుడు ఎలా మారిపోయినారో నాకు తెలీదు. మారిపోతే ఇంక అంతే, ప్రపంచంలో ఇంకా ఎవరిని నమ్మలేము ఇంకా ఆయనే కనుక మారిపోతే. అలాగే చిరంజీవి గారు కూడా వాళ్ళ దృష్టికి చెప్పరండి ఎవరు. ఫోన్ నెంబర్ చెప్పండి, మీరు చెప్పండి. చెప్పాను నేను చాలాసార్లు చెప్పాను. చిరంజీవి గారి అభిమానం సంపాదించుకున్న దాన్ని కూడా అయితే 2 లక్షలు ఇచ్చి పంపడం కాదు, అసలు ఇంకొకళ్ళ దగ్గర చేయించాల్సిన. చిరంజీవి గారి అభిమానం పొందగలిగిన నేను ఇంకో సినిమా చేయటం, ఇంకొకళ్ళు అడగటం కంటే అన్యాయం ఇంకోటి లేదు. ఆయన ఒక్కరు తలుచుకుంటే నా కష్టాలు తెరవా, అందరినీ అడుక్కోవాలా ఇలా అనుకుంటా. కానీ ఆయనకి చెప్పరు, సరైనదిగా తెలియదు. వెళ్ళాలి. ఆయన ఫోన్ నెంబర్ మనకు తెలియదు. మనం వెళ్తే ఆయన లేరు, షూటింగ్లో ఉన్నారంటారు. నేను ఇప్పుడు నడవలేను. ఈ వీడియో రూపాన్ని చెప్పండి, పోనీ ఏం చెప్పదలుచుకున్నారో సినిమా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీకు తెలిసిన పెద్ద పెద్ద హీరోలందరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారో, అడగదలుచుకున్నారో చెప్పండి. మనం చూస్తున్నాం రోజు చాలామంది కోట్లు
ఇస్తున్నారని, అవి ఇస్తున్నారని, ఇవి ఇస్తున్నారని చెప్పుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరైనా బాగుంటే మనకి ఆనందం. కానీ మన ప్రభాస్ ఏమన్నా అనుకోనండి, నా మనసులో ఉన్నది చెప్తాను. ఇంకా నాకు భయమే ఉంది. కానీ చివరి అంచుల్లో ఉన్నాను, నేను జీవితం చివరిలో ఉన్నాను. ప్రభాస్ రామాలయానికి 50 కోట్లు ఇచ్చారు. ఓకే, ఆయనకి దేవుని మీద భక్తి, భగవంతుడు ఆ అబ్బాయికి ఇచ్చారు. తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ సినిమా, చాలా సినిమాలు 100 సినిమాలు 50 సినిమాలు చేసిన కృష్ణ గారు, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్ని సినిమాలు చేశారండి? 300 సినిమాలు 400 సినిమాలు చేశారు. ఎంత కష్టపడ్డారండి వాళ్ళు ఆ క్యారెక్టర్లు పోషించడానికి. ఎన్ని రకాలుగా ఫీడ్స్ చేసి నాగేశ్వరరావు గారు, దేవదాసు వాళ్ళు చాలా అహర్నిశలు కృషి చేశారు. ఆ క్యారెక్టర్లు పండినాయి అంటే చాలా కష్టపడ్డారు. రామారావు గారు కృష్ణుడు వేషం వేసిన, నాగేశ్వరరావు గారు, వాళ్ళ వెనకండి రంగారావు గారు, వాళ్ళు చాలా కృషి చేసి కష్టపడి అంత పేరు సంపాదించుకున్నారు. అన్ని 100 సినిమాలు చేశాక వాళ్ళకి అంత పేరు వచ్చినాయి, అన్ని బిరుదులు వచ్చినాయి. ఈ వీళ్ళు చిన్నపిల్లలు మహేష్ బాబు వీళ్ళు చేశారు మంచి సినిమాలు. ఇప్పుడు ట్రెండ్లో వాళ్ళంత కష్టపడలేదు కదా వీళ్ళు. కోట్లు అప్పుడు రెమ్యురేషన్ ఇప్పుడు రెమ్యురేషన్ తేడా ఉంది కనుక వీళ్ళు ఇట్లా కోట్లు సంపాదించుకున్నారు. 55 కోట్లు ఇచ్చారు ప్రభాస్. ఎన్ని సినిమాలు చేసినా తక్కువ సినిమాలు చేసి ఎక్కువ సంపాదిస్తున్నారు ఇప్పుడు హీరోలు. అప్పుడు ఎక్కువ సినిమాలు చేసినా తక్కువే సంపాదించారు. రామారావు గారు, నాగేశ్వరరావు వాళ్ళంతా కారణ జన్ములు. ఆర్టిస్టులుగా పుట్టడం వాళ్ళు కారణ జన్ములు. ఆ పాత్రలో యాక్ట్ చేయడానికే పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఒట్టి గ్లామర్తో బతుకున్నారు. అంటే తక్కువ చేసి కాదు, అంటే చిన్నపిల్లలు ఇప్పుడు అంతా మూవీ అంతా వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. కుటుంబ సమేతంగా ఎంతమంది వెళ్తున్నారు సినిమాలకి? హీరోల చుట్టూ హీరో గ్లామర్, హీరో డ్యాన్సులు, హీరో ఫైట్సే కదండి సినిమాలంతా. సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు. హీరోగా అయినా విలన్గా అయినా చాలా కష్టాలు ఉంటాయి, సంపాదిస్తున్నారు. ఆయనకి భగవంతుడు ఇచ్చాడు, వాళ్ళ అదృష్టవంతులు కాబట్టి. కానీ 55 కోట్లు ప్రభాస్ రామాలయానికి ఇచ్చారు. దేవుళ్ళ మీద ఆయన భక్తి, భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన సినిమా హిట్ అయింది. 2 లక్షల బిల్లు లేకుండా బతుకున్నారు, ఇచ్చారు ఆయనకు ఉండబట్టి. కానీ నేను బాధపడేది ఏంటంటే 55 కోట్లు ఇచ్చి రామాలయానికి ఒక్క 5 కోట్లు కాదు, ఒక్క 2 కోట్లు ఎంతోమంది పేద ఆర్టిస్టులు తిండికి లేక, ఆఫర్స్ లేక, అప్పులు పాలై ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. టాలెంట్ నుండి కూడా పైకి రాలేని వాళ్ళు ఉన్నారు. ఇక ఆత్మహత్య తప్ప మరో దారి లేని వాళ్ళు ఉన్నారు. ఒక్క 2 కోట్లు, పోనీ ఒక్క ₹1 కోటి పేద కళాకారులకి ఆయన ఒక ఆర్టిస్ట్ కదా, అట్లా ఇస్తే భగవంతుడు సంతోషించరా? భగవంతుడు చెప్తాడు, పేదవాళ్ళని భగవంతుడు మీకు ధర్మించింది, నువ్వు ఇతరులను ఆదుకుంటావనరా, నువ్వు కులకటానికి కాదా అని చెప్పారట ఆయనకు పెద్దలు. భగవంతుడు ఇచ్చాడు, వాళ్ళకి అదృష్టం, వాళ్ళు ఇవ్వగలిగారు. కళాకారులని పేదవాళ్ళు ఎవరికి, వాళ్ళకి ఎంతమంది పైకి వాళ్ళ మనశ్శాంతి కలుగుతుందండి? ఎంతమందిని కాపాడచ్చు? ఒక్క ₹1 కోటి, ఒక్క 50 లక్షలు కనీసం ఇస్తే ఎంత బాగుంటుంది. నేను రాముల వారికి తక్కువ, ఒంటి నిండా నగలేసుకుంటే ఆయన ఎవరు ఆనందిస్తారు? ఎంతోమంది నేను ఇప్పుడు ఆత్మహత్య తప్ప మరో దారి లేదన్నట్టుగా పొద్దున ఒక జర్నలిస్ట్ గారు, మురళి గారు చెప్పారు, మేమేం చేస్తామమ్మా, ఎవరు స్పందించట్లేదు. నేను ఇంతవరకు చెప్పాము. తర్వాత ఒకళ్ళిద్దరు సరే చూద్దాంలేండి చేద్దాం అన్నారు. తర్వాత ఫోన్ చేస్తే తీయట్లేదు. సారీ అమ్మ, నేనేం చేయలేను అన్నారు. అయితే నేను మా అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిందేనండి, నాకు ఇంకో దారి లేదు, చచ్చిపోమంటారా మమ్మల్ని అంటే, ఏం చేస్తామమ్మా, మీరు అమ్మవారిని నమ్ముకున్నారు కదా, నేనేం చేయలేనమ్మా, ఎవరు స్పందించకపోతే నేనేం చేయగలను అన్నాడు. దాంతో మార్నింగ్ నుంచి నాకు ఇంకా చచ్చిపోతారని తెలిసి ఆవిడ చావు బతుకుల్లో ఉంది. హార్ట్లో హోల్స్ ఉండే ప్రమాదం కదా. వాళ్ళ పక్కన అందరితో చేశా, ప్రభాస్తో చేశా, మహేష్ బాబుతో చేశా, అందరితో చేశా. అన్ని కోట్లు భగవంతుడికి ఇస్తున్నారు. భగవంతుడికి ఇచ్చారని నాకు అసూయ ద్వేషం కాదు. ఆర్టిస్టులను కాపాడాల్సిన బాధ్యత కంటే భగవంతుడికి అది సంతోషించరా? ఇతరులను కాపాడాల్సిన వాళ్ళు కాదా సాటి కళాకారులని? భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి, మీకు ఒక మంచి వేషం దొరికింది కాబట్టి మీకు పేరు వచ్చింది. ఓ సినిమా పేరు అయితే మీ ముఖం కూడా ఎవరు చూడరు, ఎవరైనా సరే. ఆర్టిస్టులు అంతే కదండి. చాలామంది ఆర్టిస్టులు ఫెయిల్ అవటం వల్ల ఇప్పుడు మీకు తెలియదే ఉంది, మీ ప్రపంచానికి తెలియని ఉంటాయా చెప్పండి?
అలా బాధపడతాను నేను. వాళ్ళని ఏమి అనకపోయినా, నాయన మీరు పేరు తెచ్చుకున్నారు, భగవంతుడు మీకు అదృష్టం ఇచ్చారు, ఓకే. సాటి కళాకారులు నేను దిక్కులేని వాళ్ళని ఆదుకుంటే అది కూడా పుణ్యమే. భగవంతుడికి ఇచ్చితే బంగారం ఇయ్యాలిస్తేనే పుణ్యం రాదు. పేదవాళ్ళకి ఇంత అన్నం వాళ్ళు చచ్చిపోకుండా వాళ్ళని కాపాడితే, ఇప్పుడు హార్ట్లో హోల్సిన ట్రీట్మెంట్ లేకపోతే నేను బతకను. ఒక ఆడపిల్ల బజారు పాలైపోతుంది. నా బిడ్డ కోసం నేను బతకాలనుకుంటున్నాను. దానికి ఎవ్వరు చూసేవాళ్ళు లేరు. నేను బతుకుంటే ఏదో మార్నింగ్ నుంచి నాకు ఇంకా ఎట్లా ఇప్పుడు నాకు చచ్చిపోవాలనుకున్నా నాకెవరు ఏమి తెచ్చివ్వరు. నాకేంటి ఇదంటే టాబ్లెట్ తీసుకుని మా అమ్మాయి నేను చచ్చిపోవడం వల్ల సుఖంగా చచ్చిపోవాలనుకుంటున్నాను. ఎవరు స్పందించలేదమ్మా. మురళీమోహన్ గారికి ఫోన్ చేశాను. మురళీమోహన్ గారు మా నాటకం చూసి నాకు సన్మానం చేసి సుందర ఇక్కడ అమ్మ మాకు ఇంటర్వ్యూ ఇవ్వకూడదా, కావలించుకొని రాజేంద్ర ప్రసాద్ అయితే కావాలని దాసనారాయణ గారు నేను వారం రోజులు ఒక నాటకంలో స్క్రిప్ట్ రాసి ఈవిని పెట్టి తీయాలని ఉంది. నాకు అంత అద్భుతంగా చేసిందని దాసనారాయణ గారు ఒక జడ్జి. ఇట్లా ఆవేళ అందరూ బ్రహ్మానందం గారు, తనిఖీల భరణి, మొత్తం సినిమా వాళ్ళందరూ రసరాజ్యం అని ఒక నాటకం, కోట శంకర్రావు గారు, శ్రీనివాసరావు గారు తమ్ముడు మెయిన్ క్యారెక్టర్, ఆయన భార్యగా నేను వేసాను. ఆ సినిమా ఆ రసరాజ్యం 150 సార్లు ప్రదర్శించారు. ఎక్కడ పోయినా నేనే ఉత్తమ నటి. ఆ నాటకం ఇక్కడ వేశారు. సినిమా వాళ్ళందరూ వచ్చారు. రామానాయుడు కళ్ళ మండపంలో వేశారు, ఇక్కడ వేశారు. నాగబాబు గారు అమ్మ మీకోసం చూశాను ఆ సినిమా, ఆ నాటకం 3 సార్లు. ఇట్లా అందరూ పొగిడారు. ప్రభాస్ గారు అందరికీ తెలుసు నేను ఏదో ఏదో మళ్ళీ మైండ్ ఇదైపోయింది. అంత పేరు ఆర్టిస్ట్ని అందరి పక్కన వేశాను కదా. ఒక ఆర్టిస్ట్ వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటుందని తెలిసి కూడా తెలియనట్టు ఊరుకుంటే మేమేం చేయమమ్మా, వాళ్ళు ఎవరు స్పందించట్లేదంటే నా బిడ్డ నా ప్రైజ్లు అమ్ముకొని 70,000 వస్తే తీసుకొని ఇక్కడికి వచ్చా. ఎవరు స్పందించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక డాక్టరు క్యాన్సర్తో బాధపడి వీళ్ళు బతకలేక 2 రోజుల కంటే అన్న గంటలో పోతారన్నా ఇంకా ఏదో ఇంజక్షన్ ఇచ్చి బతికించడానికే ట్రై చేస్తారు. చచ్చిపోతున్నాను ఆయనకి తెలుసు, చుట్టాలకి తెలుసు. ఆయన బతికిస్తున్నాను లాస్ట్ మినిట్ వరకు ఇంజక్షన్ మందో ఏదో ఇస్తారు. అట్లాంటిది ఒక ఆర్టిస్ట్ నిండి ప్రాణం తీసుకొని రావడం తప్ప నేను బతికిన భగవంతుడు మా అమ్మాయి కోసమే నన్ను బతికించాడు అనుకున్నాను. ఇంకో విషయం చెప్పాలండి, మీకు సీరియల్గా ఎక్కువైపోతున్నాను టైమింగ్. కానీ ఒక్క విషయం చెప్పాలి, చిరంజీవి గారే మెంబర్షిప్ కానీ అంతకుముందు కట్ల ₹1,00,000 దాకా పోయింది. 5,000 అప్పుడు కోట శ్రీనివాసరావు గారు జయరమ్మ మాలో నేను కడతానన్నారు. తర్వాత ఆయన కట్టలేదు, అది పోయింది. తర్వాత 25,000 50,000 దాకా వెళ్ళిపోయింది మెంబర్షిప్ చేరారు. నేను కట్టలేదు. ఆ 50,000 ఉంటే 2 నెలలు హాయిగా బతకచ్చు. నేను మెంబర్ని కాదని తెలిసి చిరంజీవి గారు వెంటనే మరో రోజునే ₹1,00,000 పంపించి ఆవిడ మెంబర్షిప్గా తీసుకోండి అని చెప్పారట. సరే ఒక ఆవిడ వచ్చింది నాకు ఇట్లా అయిందని తెలిసి, అమ్మ మా తరఫున 2,00,000 ఇస్తాం, మీరు ఆపరేషన్ చేయించుకోండి, మీరు 6 లక్షలు అవుతాయి ఆపరేషన్ చేస్తే, నా మిగతా 4 లక్షలు మీరే పెట్టుకోవాలి, మా మూవీ ఆర్టిస్టుల తరఫున 2 లక్షలు ఇస్తారు. డాక్టర్ గారు అమ్మ మీకు ఆపరేషన్ మీ శరీరం సహకరించదు, పార్కింగ్ సెన్స్ ఉంది, ఒళ్ళుకు వస్తుంది కదా, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేస్తే మీరు బతకడం కష్టమమ్మా, మీ అదృష్టం మందులు హార్ట్ హోల్స్కి మందులు రాసిస్తున్నా, ఇవి కరెక్ట్గా వాడారంటే మీకు తగ్గుతుంది, ప్రమాదం ఏం రాదు, ప్రాణగండం ఉండదు, భగవంతుడు దయ ఉన్నంతకాలం మీరు బతుకుతారమ్మా అని ధైర్యం చెప్పారు. ఆపరేషన్ మాత్రం చేయించుకోరు. అదే అన్నాను ఆవిడతో. ఒక ఆమెని పంపించారు, అమ్మ నేను ఆపరేషన్ మాత్రం మీరు చచ్చిపోతే ఆపరేషన్ చేసి మీ అమ్మాయికి ఇస్తాను 2 లక్షలు, నేను చచ్చిపోతే ఆడపిల్ల కాళ్ళు లేవు, ఆ అమ్మాయికి 2 లక్షలతో బతికేస్తుందా, మాకు వద్దమ్మా, నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నేను బతకడానికి ఏదైనా సాయం చేయండి, నాకు ఆపరేషన్ వద్దన్నాను. ఇగో మేము చెప్పిన చోట చేర్పించిన చోట నువ్వు చేరి ఆపరేషన్ చేయించుకుంటే మీకు నాకు సంబంధం, లేదంటే నాకు ఫోన్ చేయదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎప్పుడు మరి ఆవిడ వెళ్ళి ఏం చెప్పిందో భగవంతుడి తప్ప నేను అబండాలు పోయినా నిజంగా నాకు తెలియదు. ఎవ్వరు ఫోన్ చేయలేదండి. అమ్మాయి ఎలా ఉంది మీకు అని కూడా తెలియదు. నేను ఫోన్ చేస్తే మారాలి గారు, నేను చెప్తున్నాను ధైర్యంగా, నేను చెప్తున్నాను, అబద్ధం ఏం చెప్పట్లే. నేను
మెసేజ్ అని పెట్టారండి ఫోన్లో. మా ఆవిడ వెరీ సీరియస్, ఆవిడ బతకదు ఇంకా, వాళ్ళ అమ్మాయి సంగతి మనకు అనవసరం అని ఎవరికో చెబుతున్నారు ఫోన్లో. నేను రిసీవర్ పెట్టాను అనుకొని విన్నపడ్డది. నేను అప్పుడు ఎలా ఉందంటే నాకు ఇంకొక ఆలోచన లేదు, నేను చచ్చిపోతా, మా అమ్మాయి ఏమైపోతుంది, 5-6 లక్షలు కావాలన్నారు ట్రీట్మెంట్కి, ఎవరిస్తారు నాకు? అమ్మాయి కాలు ఆపరేషన్ అప్పుడు అందరిని అడిగాను, సాయం చేశారు, ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ అయితే ఆవిడకి ఇదే పని అలవాటు అయిపోయింది, ఆవిడకి అడుక్కోవటం అన్నట్టుగా ఒకళ్ళిద్దరు మాట్లాడారంట. ఎందుకులేండి పేర్లు, సరే ఇట్లా అనేసి నాకు ఇంకా ఎవరిని అడగాలని ఇది అవ్వలేదు. అలాగే అమ్మా, అలాగే ఇప్పుడైతే మీరు చిరంజీవి గారు కానీ అందరికీ ఇంకా నేను అడగలేదండి, ఎవరిని అడుగుతాను? ఆయన 2 లక్షలు పంపించారు, మళ్ళీ ఇప్పుడు అడిగితే ఏమంటారు? నేను దైవంగా భావించేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అనుకుంటున్నాను. ఏమన్నా చిరంజీవి గారు ఇసుక్కున్నారా ఏమంటారు తెలీదు. ఆ అవమానాన్ని చాలామంది చాలా రకాల అవమానం చేశారు. ప్రాణం తీసుకోలేక నా కూతురు ఎవరేమనుకున్నా సరే నా బిడ్డ కోసమన్నా నేను బతకాలి అనుకుని అందరినీ ప్రాధాయపడ్డాను, నన్ను బతికి ట్రీట్మెంట్ కావాలని. పవన్ కళ్యాణ్ గారికి తెలిసేలా మేము చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే నిజంగా ఆయన ఈ రాజకీయాలకు బలైపోకుండా ఉంటే, రాజకీయాలు ఆయన్ని మార్చకుండా ఉంటే, మనిషిగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉంటే మాత్రం నేను చెప్పాను కదా, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళకుంటే దేవుడు చిరంజీవి గారిని దాటి ముందుకెళ్ళి పద్మవిభూషణ బిరుదు ఆయనకే వచ్చేది. నా దృష్టిలో అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. అర్హులు ఆయన, ఏ బిరుదుకైనా అర్హులు అనుకుంటా. ఆయనకి తెలీదు. ఇప్పుడు పొద్దున్న మురళి గారు ఇలా అన్నాక పొద్దున్న నుంచి అదే ఆలోచిస్తున్నాను, ఆత్మహత్య చేసుకుంటాను. ఇంచుమించు అన్ని ఇంటర్వ్యూలో చెప్పితే ఎవరు చలించి మురళీ మోహన్ గారికి ఫోన్ చేసి అదే అక్కడ ఇది ఇప్పుడు గుర్తొచ్చింది. నాటకం ఎందుకు పెట్టానంటే ఆ నాటకాన్ని చూసి మురళీ మోహన్ గారు కూడా పైన నిలబడి, ఏమ్మా నాకు కాస్త ఇంటర్వ్యూ ఇవ్వరా 10 నిమిషాలు అంటే అంత అభిమానంగా అడిగారనమాట. ఆయన మొదటి సినిమా వారాల అబ్బాయి అప్పుడు ఒక సినిమాలో చేశారు, గడిసమ్మాయ ఏదో సినిమాలో ఆయన కాంబినేషన్ కూడా చేశారు. ఎంతో మెచ్చుకునేవారు స్టేజ్ ఆర్టిస్ట్ని, పేరు నాకున్న పేరు తెలిసి. అలాంటి ఆయనకి మొన్న చేశాను నేను. అంతకుముందు ఒకసారి చేశాను, జయపేరి ఆర్టిస్టులో అన్న క్యారెక్టర్ ఇప్పించమని. నేను ఇప్పుడేం చేయట్లేదమ్మా సినిమాలు అన్నారు. ఇక నేను మళ్ళీ ఆయన జోలికి వెళ్ళాలి. 20 ఏళ్ళు అయింది నేను ఇక్కడికి వచ్చి సినిమాలు వేసి, ఎప్పుడు నేను అడగల. మా అన్న ఫోన్ చేశా, ఏమంటే ఇట్లా నా హెల్త్ బాగాలేదు, ట్రీట్మెంట్కి 5-6 లక్షలు కావాలా, అతని బతకను ఇలాగా పాలాశ్యామలు అండి గుర్తు. అయ్యో మా శ్యామలే మాకు గుర్తు లేకపోవడం ఏంటమ్మా, చెప్పండి ఏంటమ్మా. ఇట్లా హెల్త్ బాగాలేదండి, ట్రీట్మెంట్ చేయించుకున్నాను, నా దగ్గర డబ్బులు లేదు, ఎవరు సాయం చేయట్లేదు అంటే, సర్లే మా వాళ్ళతో చెప్పి పంపిస్తాలే అన్నారు. అనేసి ఎవరితోనో చెబుతున్నారు, ఎవరంటే పాలాశ్యామ గారు ఫోన్ చేశారు అని. తర్వాత మాటలు నాకు వినపడలే. అంటే ఇది జరిగి 15 రోజులు 20 రోజులు నెల ఎంత గుర్తులేదు అయింది. అస్సలు ఎవరు అలా ఫోన్ కూడా చేయలేదు. అసలు ఇవాళ చేద్దామని అనుకున్నాను. తెలిసిన వాళ్ళే ఇలా స్పందించకపోతే మురళీ మోహన్ గారు, తెలియని వాళ్ళు ఇంకెవరు స్పందిస్తారు చెప్పండి. ఇదివరకు అమ్మాయి కాలప్పుడు చాలామంది బయట వాళ్ళు పంపించారు. చూశారు కదా ఇప్పుడు మన పావలా శ్యామల గారి పరిస్థితి ఏ విధంగా ఉందో. ఆమె చెప్పుకున్న బాధలు కానీ కష్టాలు కానీ, ఆమె ఎన్నో మంచి రోజులు మంచి సినిమాలను చూసి ఎంతోమంది ఆర్టిస్టులతో కో ఆర్టిస్టులతో పెద్ద సినిమా ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఆర్టిస్టులతో కూడా అందరితో కూడా పనిచేశారు. ఇప్పుడు వస్తున్న ఎవరైతే హీరోస్ ఉన్నారో వాళ్ళతో కూడా ఆమె వర్క్ చేయడం అయితే జరిగింది. కానీ ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందో ఆమె నోటితో ఆమె చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడున్న హీరోలు కానీ లేదంటే ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఇట్లా చిన్న ఆర్టిస్టులు కానీ ఇటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పని ఆమె భావంతో ఆవిడ వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన కైండ్లీ హార్ట్ ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఎవరైనా సరే సాయం చేయాలి అని చెప్పే మనసు ఉంటే వారు ఖచ్చితంగా అయితే మాత్రం వచ్చి ఈ శ్యామల గారిని అయితే మాత్రం చూడాలి. ఇటువంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఏదో రూపాయన వాళ్ళకంటే హెల్ప్ చేయాలని చెప్పని కూడా కోరుకోవడం జరుగుతుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. కెమెరామెన్ అరవింద్తో శ్యామ్.